మంచిది రండి. మన మధ్యలో ఉంచబడిన ప్రభు యొక్క శరీర రక్త మాంసంలో పాలు పొందడానికి పూర్వము మనల్ని మనం పరీక్షించుకునే దాని కొరకై దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే దాని కొరకు మరొకసారి కీర్తనల గ్రంథము 92వ కీర్తన మొదటి 3 వచనాలు మనము కలిసి చదువుకుందాం. పాత నిబంధనలో పేజీ సంఖ్య 501 పేజీ 92వ కీర్తన మొదటి 3 వచనాలు. విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారుతోనూ ప్రచురించుట మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడైన దేవా, మీ నామమును కీర్తించుట మంచిది అని ఎరిగిన వారమై మిమ్మల్ని కీర్తిస్తూ కొనియాడుతున్నాం ప్రభువా. వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా సంతోషము సమాధానము లేని పరిస్థితుల్లో, చీకట్లో, పాపంలో, మరణ ఛాయల్లో ఉన్న నా జీవితంలో ప్రభువా, మీరు నాకు వెలుగును ప్రసాదించారు నాయనా. మీరు రక్షకుడిగా భూమి మీద జన్మించడం ద్వారా నాకు కూడా సంతోషాన్ని ఇచ్చారు నాయన. మీ రక్షణ వస్త్రాన్ని నాకు ధరింపజేయడం ద్వారా రక్షణ ఆనందాన్ని కలుగజేశారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. మరి నీ చేత్తో నా పాపం అనే కుష్టి నుంచి స్వస్థపరిచారు. నీ చేత్తో చచ్చిన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నన్ను మీరు బ్రతికించారు. నీ చేత్తో నా మనోనేత్రాలను నాయన మీరు తెరవజేస్తూ వచ్చారు. మరి నీ చేత్తోనే నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు తండ్రి. నీ చేత్తో నా చేతుల్లో చేసిన పాపముల కొరకు నీ చేతుల్లో గాయపరచబడుతూ వచ్చారు. ఇన్ని మేలులు మీరు నా జీవితంలో చేసిన హేతువును బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నా ఎడల మీరు చేసిన గొప్ప కార్యములు, మహిమ కలిగిన కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఘనమైన కార్యాలను బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నానయ్యా. అలాగే నా ఎడల మీరు కలిగి ఉన్న సదాకాలము నిలిచి ఉండేటటువంటి ఆలోచనను బట్టి, మరి నాయన ఉన్నతమైన బహువిస్తారమైన తలంపులను బట్టి, ఉన్నతమైన ఆలోచనలను బట్టి, సత్యమైన ఆలోచనలను బట్టి కూడా నేను నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ పరిశుద్ధ శరీరానికి సాదృశ్యమైన రొట్టె, మీ పరిశుద్ధ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి కావలసిన కొన్ని ఆత్మ సంబంధమైన హెచ్చరికలను మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి యోగ్యంగా పాలు పొందే అర్హత మీరు మాకు దయచేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు బలలో పాలు పొందడానికి పూర్వము పౌలు అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకుని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇది ప్రభు యొక్క శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగవచ్చు. కాబట్టి మీలో అనేకులు బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. కాబట్టి మనల్ని మనమే విమర్శించుకొని ఎడల మనము తీర్పు పొందకపోదు. కాబట్టి ప్రభు బలలో పాలు పొందడానికి పూర్వం మనల్ని మనం ఏం చేసుకోవాలట? పరీక్షించుకుని, సరిచేసుకుని, యోగ్యమైన విధానంలో అలాగు చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగాలి. సరే, ఏం పరీక్ష చేసుకుందాం అంటే నన్ను ఎట్లా అడగనివ్వండి. ఎవరి శరీరక్త మాంసములు అవి? ఎవరు? మహోన్నతుడైన దేవుని యొక్క శరీర రక్త మాంసాలు. రెండవ ప్రశ్న, ఈ రోజేనా మనం పాలు పొందుతున్నాం కొత్తగా? ఎప్పటి నుంచో పాలు పొందుతున్నాం కదా. అంటే ఇప్పుడు నన్ను ఇట్లా చెప్పనివ్వండి. మహోన్నతుడైన యేసు ప్రభు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం. అంటే ఎప్పటి నుంచో నువ్వు బాప్తిస్మం తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు మహోన్నతుడైన దేవుని శరీరక్త మాంసంలో నువ్వు పాలు పొందుతున్నావు అంటే ఈ పాటికి నువ్వు కూడా ఎట్లా మార్చబడి ఉండాలా? ఒక మహోన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి క్యారెక్టరిస్టిక్స్ లేదా క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తిగా మనం కూడా ఏం చేయబడాలి చెప్పండి? మార్చబడి ఉండాలి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మహోన్నతుడైన యేసు ప్రభు వారి శరీరక్త మాంసంలో పాలు పొందుతూ కూడా మనం ఇంకా చీప్ క్యారెక్టర్, చీప్ మెంటాలిటీ మనం కలిగి ఉన్నాము అంటే
నువ్వు సరిగా ప్రభు శరీర మాంసంలో పరీక్షించుకుని పాలు పొందట్లేదని అర్థం. కాబట్టి జాగ్రత్త. ఎవరి శరీర మాంసములు అవి? మహోన్నతుడైన దేవుని యొక్క శరీర మాంసములు. కాబట్టి దాంట్లో పాలు పొందడానికి పూర్వం మనం ఏం పరీక్ష చేసుకోవాలి? రండి, గబగబ నాకున్న సమయ అనుకూలతను బట్టి కొన్ని సంగతులు నేను చెప్తాను. అంటే మహోన్నతుడైన దేవుడు, ఆయన మహోన్నతుడు అంటే మహా ఉన్నతమైనటువంటి వాడు. హీఈస్ ద మోస్ట్ హై గాడ్. మహా ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైనటువంటి కార్యాలు చేసేటటువంటి ఉన్నతమైనటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి నమ్మి, ఆ దేవుణ్ణి ఆరాధించి, ఆ దేవుని యొక్క శరీర మాంసంలో పాలు పొందడానికి వచ్చిన మన నుండి కూడా ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో తెలుసా? మనం కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేదే మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం. సరే రండి, మహోన్నతుడైన దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు, లేకపోతే ఏ విషయాలను ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు, మనం ఎట్లా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో కొన్ని సంగతులు చూపిస్తాను. రండి. మొదటి సంగతి 138వ కీర్తన 6వ వచనం చదవండి. 138వ కీర్తన 6వ వచనం. చాలు. యెహోవా ఎవరట? మహోన్నతుడు. మహోన్నతుడైన దేవుడు కాబట్టి ఎవరిని లక్ష్య పెడతాడట? అది ఎవరిని లక్ష్య పెట్టడంట? గర్విష్ఠులని లక్ష్య పెట్టడట. అంటే ఇప్పుడు చెప్పండి, మహోన్నతుడైన దేవుడు ఆయన శరీర మాంసంలో పాలు పొందే మన నుంచి ఎటువంటి లక్షణాన్ని ఆయన ఆశిస్తున్నాడు? ఏ లక్షణం మనకు ఉండాలట? అది అంతే. మనలో ఆయన దీనత్వాన్ని కోరుకుంటున్నాడు. అంతేగాని మనం గర్విష్ఠులుగా ఉండడం అనేది ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేనే లేదు. ఎవరిని లక్ష్య పెడతాడు ఆయన? ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే దీనులై ఉంటారో వాళ్ళనే లక్ష్య పెడతాడట. చూడండి, 149వ కీర్తన 4వ వచనంలో ఏమని రాయబడి ఉందో. 149వ కీర్తన 4. యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలిగిన వాడు, ఆయన దీనులను రక్షణతో. అంటే ఏ విషయంలో నీవు దీనత్వం కలిగి ఉండాలి అంటే, మొదటి మాట, రక్షణతో అలంకరించబడినటువంటి నీవు ఎట్లా కలిగి ఉండాలో, ఏం కలిగి ఉండాలో తెలుసా? దీనత్వం కలిగి ఉండాలి. రక్షణ విషయంలో మనం దీనులమై ఉండాలి తప్ప రక్షణ విషయంలో మనము ఆత్మీయమైనటువంటి గర్విష్ఠులుగా మనం ఉండరాదు. ఇది మొదటిది. రెండవది, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. మత్తయి సువార్త 5:3. ఇది కూడా బట్టి పట్టాల్సిన 15 సంగతులు ఒక సంగతి అబ్బాయి చూడకుండా చెప్పాలి మీరు. మత్తయి సువార్త 5:3 ఏమనుంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఏ విషయంలో దీనత్వం కలిగి ఉండాలట? రెండవది, అది ఆత్మ సంబంధమైన విషయాల యందు మనం ఎట్లుండాలట? దీనులమై ఉండాలట. అంటే ఆత్మీయమైనటువంటి విషయంలో కూడా మనం దీనత్వం కలిగి ఉండాలి తప్ప మనల్ని మనం ఎక్కడా కూడా ఏం చేసుకోకూడదు, గర్వపడకూడదు. నా అంత ఆత్మీయుడు లేడు ఈ మందిరంలో, నాకులాగా పాట పాడేవాడు లేడు, నాకులాగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాడు లేడు, నాకులాగా వాక్యం చెప్పేవాడు లేడు అని మనల్ని మనం ఆత్మ విషయంలో మనల్ని మనం ఏం చేసుకోకూడదు, చెప్పండి, గర్వించకూడదు. అట్లాంటి వాళ్ళు మహోన్నతుడికి ఇష్టం లేనే లేదు. కాబట్టి దేవుడు యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను ఏం చేస్తాడట? లక్ష్య పెడతాడు. అంటే ఏ విషయంలో అంటే, ఒకటి రక్షణ విషయంలో దీనత్వం కలిగి ఉండాలా. రెండవది, ఆత్మీయమైనటువంటి విషయాలలో కూడా మనం ఎట్లుండాలట? దీనులుగా ఉండాలి. మూడవ మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడి ఉంది? పిల్లలారా, మనము ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి కదా. ఒకరోజు ఆయన మనల్ని హెచ్చించేంత వరకు కూడా ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఎట్లా ఉండాలి చెప్పండి? దీన మనస్కులై ఉండాలి. కాబట్టి మూడవది, ఏ విషయంలో నువ్వు దీనత్వం కలిగి ఉండాలి అంటే, నిన్ను నీవు తగ్గించుకునే విషయంలో కూడా ఎట్లా ఉండాలి చెప్పండి? దీనత్వం కలిగి ఉండాలి. అంటే ఒక రోజున ఆయన నిన్ను హెచ్చించేంత వరకు కూడా ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్సు కలిగి తగ్గించుకుని ఉండాలే తప్ప నిన్ను నువ్వేం చేసుకోకూడదు చెప్పండి? హెచ్చించుకోకూడదు.
కాబట్టి మూడవది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే కదా ఇద్దరు వెళ్ళారు మందిరానికి. పరిసయ్యుడేమో చాలా పొడుగు ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, నేను ఈ సుంకర్ లాంటివాడిని కాదు, నేను నీకు దశమ భాగం క్రమంగా ఇచ్చేస్తున్నాను, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను అని తనను తాను ఏం చేసుకున్నాడు? హెచ్చించుకున్నాడు. మరి సుంకర్ ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఆకాశం వైపైన నువ్వు కన్నులెత్తుటకు నాకు ధైర్యం లేదయ్యా, పాపినైన నన్ను కరుణించు అని చిన్న ప్రార్థన చేశాడు. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును అన్నాడు ప్రభు. కాబట్టి మనల్ని మనము ప్రతి విషయంలో కూడా ఆయన చేతి క్రింద తగ్గించుకుని దీన మనసు కలిగి ఉండాలి తప్ప ఎక్కడా కూడా మనల్ని మనం ఏం చేసుకోకూడదు చెప్పండి? హెచ్చించుకున్నవాడు ఎవడు? చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం, మేఘమండలం మీదకి ఎక్కుదను, అది మహోన్నతుడైన దేవునితో నన్ను నేనేం చేసుకుంటాను? సమానుడిగా చేసుకుంటానని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. అది అక్కడ నుండి ఎక్కడ పడద్రోయబడ్డాడంట వాడు. అది ఎవడు? లూసిఫర్. ఇక్కడ కూడా మహోన్నతుడైన దేవుడే. మహోన్నతుడైన దేవుని దగ్గరట దీనత్వం కలిగి ఉండకుండా, తనను తను తగ్గించుకోకుండా, నేను మహోన్నతుడితో సమానంగా ఉంటాను అని మనస్సులో గర్వించాడంట. అక్కడి నుంచి కిందకి ఏం చేయబడ్డాడు చెప్పండి? పడద్రోయబడ్డాడు. చూసా గర్వం ఎంత ప్రమాదకరమైందంటే, ఒకప్పుడు లూసిఫర్ని ఏమని పిలిచేవాళ్ళం మనము? పడడానికి ముందు ఏమని పిలిచేవాళ్ళం లూసిఫర్ని? దేవదూత, ఏంజెల్ అనేవాళ్ళు, అవునా? ఎప్పుడైతే వాడిలోకి గర్వము ప్రవేశించిందో ఇప్పుడేమని పిలుస్తున్నాము? తెలుగులో చెప్పండి, నల్లదెబ్బ భాషలో చెప్పండి. సాతాను, అపవాది, లూసిఫర్, ఇవన్నీ బైబిల్ పదాలు. మన నల్లదెబ్బలో మాట్లాడే భాష చెప్పండి అంటున్నా నేను. అది ఏమని పిలుస్తున్నాము? దెయ్యం అంటున్నాం. చూసావా? మీకు అర్థమవడానికి చెప్తా. గర్వం ఎంత ప్రమాదకరమైందంటే, గర్వం నీలో లేకుండా నువ్వు దీనత్వం కలిగి ఉన్నావు అనుకో, మా అమ్మాయి దేవదూత అండి, లేకపోతే మా కోడలు ఏంజిల్ అండి, బంగారం లాంటిదండి అంటది మీ అత్త. నీలోకి ఎప్పుడైతే గర్వం అనేది ప్రవేశించిందో, ఏ అత్త అయితే నిన్ను దేవదూత బంగారం అందో అదే అత్త నిన్నేమంటుందో తెలుసా? మా కోడలంత రాక్షసి, దెయ్యము, ఇంకొకటి లేనే లేదు అంటది. ఎందుకని? దేవదూత దెయ్యంగా ఎందుకు మారింది? చిన్న మాట అంతే. ఏమొచ్చింది వాడిలోకి? గర్వం. చూసా, సింపుల్. మీరే చెప్పినారు. వాడు గర్వం రాకముందు వాడిని ఏమని పిలిచాం మనము? దేవదూత, ఏంజెల్ అని పిలిచాం మనం కదా. పిల్లలు పెట్టుకుంటారు ఏంజెల్ అని పేరు, ఏంజెల్ అని పిలిచాం. ఎప్పుడైతే వాడిలోకి గర్వం వచ్చేసిందో ఇప్పుడు వాడినే మనం ఏమని పిలుస్తున్నాం? డెవిల్. ఏంజెల్ అలా ఏమైపోయింది? డెవిల్, దెయ్యం అయిపోయింది. అంటే గర్వం అంత ప్రమాదకరమైంది. కాబట్టి మహోన్నతుడైన దేవుడు దీనులను లక్ష్య పెడతాడు కానీ గర్వము కలిగిన వాళ్ళని లక్ష్య పెట్టనే అందుకని నాశనానికి ముందేమి నడుస్తుందట? అదే, నువ్వు నాశనం అవుతున్నావు ఆత్మీయంగా పతనమవుతున్నావు అంటే దాని అర్థం ఏంటి అంటే, నీకంటే ముందు నీలోకి నీకు ఏమొచ్చేసింది? నీ నాశనానికంటే ముందు నీలోనికి గర్వం వచ్చేసింది. కాబట్టి ఎక్కడా కూడా ఆత్మ విషయంలో మనం ఎక్కడా కూడా గర్విష్ఠులుగా ఉండకూడదు ఆత్మీయ విషయంలో. ఎందుకంటే అది మహోన్నతుడైన దేవునికి ఇష్టమైనటువంటి లక్షణం కానే కాదు. ఆయన దీనులని లక్ష్య పెట్టేవాడు. అందుకని యేసుప్రభు వారు కూడా అంటారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఏమని? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కాబట్టి మీరు నా యొద్దకు వచ్చి ఏం చేయండి? నేర్చుకోండి అన్నాడు. ఏమి నేర్చుకోవాలి? ఎందుకు రావాలి దేవుని మందిరాన్ని చెప్పండి? ఈ వచనం ప్రకారం మత్తయి సువార్త 11:29లో యేసుప్రభు వారు చెప్పిన మాట ప్రకారము దేవుని మందిరానికి ఎందుకు రావాలి చెప్పండి? దాన్ని చూసి చెప్పండి. నా యొద్దకు వచ్చి మీరు ఏంటి ఇవాళ ఏమన్నా ఏమన్నా సోకిందా, లేకపోతే ఏదన్నా మాట్లాడుకుని వచ్చారా? ఏమి నాకు అర్థం కావట్లేదు. ఏమి అసలు నోరు తెరవట్లేదు. ఎందుకని? ఏదో ఒకటి చెప్పండి అమ్మా, వచనం చూసి చెప్పండి రా అని 3 సార్లు అన్ని కొట్టినా కూడా చెప్పట్లేదు ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు.
పోనీ చెప్పండి, రిజైన్ చేసేయమంటారా, రిటైర్మెంట్ తీసుకోమంటారా? ఇంకా చాలా సంవత్సరానికి మొహం కొట్టేశానా నేను, ఇక బోర్ కొట్టేశానంటే చెప్పండి, ఇక ఇవాళతో ముగించేసి రితికా వాళ్ళ ఇంట్లో సాయంత్రం కృతజ్ఞత గుడికి పెట్టి ఇక మీ అందరికీ సెలవు అని చెప్పి సాయంత్రం భోజనాలు పెట్టి పక్కకి వెళ్తాను నేను. ఆ వచనం చూసి చెప్పండారా అన్న కూడా చెప్పట్లేదే. ఎందుకు రావాలి దేవుని మందిరానికి? ప్రభు అన్నాడు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? నేర్చుకోవడానికి రావాలి ఒకటి. రెండవది, ఏమి నేర్చుకోవడానికి రావాలి? అక్కడే ఉంది, నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడును అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఏమి నేర్చుకోవాలా? మనం కూడా ఎట్లా ఆయనలాగా సాత్వికులుగా ఉండాలి, మనం కూడా ఆయనలాగా ఎట్లాంటి దీన మనస్సు కలిగి ఉండాలి అనే రెండు సంగతులు నేర్చుకోవడానికి మనం ఏం చేయాలి చెప్పండి? అందుకని చెప్తా, ప్రతిసారి పుస్తకం తెచ్చుకోండిరా, నోట్స్ తెచ్చుకోండిరా, పెన్ను తెచ్చుకోండిరా, రాసుకోండిరా అని ఎందుకంటాను? మనం వచ్చేది దేనికోసము? విని పడుకుని తలువు వెళ్ళిపోయేదాని కొరకు కాదు, నేర్చుకోవడానికి వస్తున్నాం. మనం ప్రభు చెప్పిన మాట ప్రకారం నేర్చుకోవడానికి వస్తున్నాం. కాబట్టి నేర్చుకోవడానికి వచ్చేవాడు ఏం చేస్తాడు? ఒక పెన్ను పుస్తకం చెప్పి గురువుగారు చెప్పిన ప్రతి మాట కూడా ఏం చేస్తాడు? వాడు రాసుకుని నేర్చుకుంటాడు కదా. మరి ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు క్రైస్తవులు చెప్పండి? మన హెబ్రోన్ సహవాసం వాళ్ళు అయితే దేవుని మందిరానికి ఎందుకురా మీరు వచ్చేది అంటే, నేర్చుకోవడానికి పాస్టర్ గారు అంటారు. ఏమి నేర్చుకోవడానికి వస్తున్నావురా అని మన హెబ్రోన్ చర్చ్ వాళ్ళని అడిగామనుకో, రాజకీయాలు ఎట్లా చేయాలో నేర్చుకోవడానికి వస్తున్నామండి అంటారు. ఎందుకంటే బయట ఎవరికి తెలియనన్ని రాజకీయాలు ఎవరికి తెలుసా? మన హెబ్రోన్ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు బయట వాళ్ళని అడిగామనుకో, నువ్వెందుకు వస్తున్నావురా దేవుని మందిరానికి అంటే, వాడు కూడా నేర్చుకోవడానికి. ఏం నేర్చుకోవడానికి వస్తున్నావు? టచ్ అంటే ఒకరిని కింద ఎట్లా పడేయాలి, టచ్ అంటే ఇంకొకరిని పైకి ఎట్లా లేపాలి, ఇలాంటి జిమ్మిక్కులు మ్యాజిక్లు నేర్చుకోవడానికి వస్తున్నారు కొంతమంది. అసలు ఏమి నేర్చుకోవడానికి రావాలా? యేసు ప్రభు వారిలాగా నేను కూడా ఎట్లా సాత్వికుడుగా బ్రతకాలి, యేసు ప్రభు వారిలాగా నేను కూడా ఎట్లా దీన మనస్సు కలిగి బ్రతకాలి అనే విషయం నేర్చుకోవడానికి మనము దేవుని మందిరానికి రావాలి. కాబట్టి మహోన్నతుడైన దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు చెప్పండి? దీనులని లక్ష్య పెడతాడు. రెండవ సంగతి చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను. అది చాలు. ఎవరంటే ఈ దేవుడు? మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించే దేవుడు. అయినా కూడా ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడట? అక్కడ రాయబడింది, వినయము గలవారి హృదయంలో నివసించడానికి నేను ఇష్టపడతాను. అంటే చెప్పండి, రెండవది ఎవరు కావాలి మహోన్నతుడైన దేవునికి? వినయ విధేయతలు కలిగిన వాళ్ళు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఉందా మరి వినయము విధేయత? ఏ విషయంలో వినయము? ఒక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం చదవండి. సామెతల గ్రంథం 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది వినయమునకు ప్రతిఫలము. చాలు అక్కడికి. ఏ విషయంలో వినయము కలిగి ఉండాలంటే చెప్పండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో మనకేముండాలా? విధేయత ఉండాలి, వినయం ఉండాలి, ఒబీడియన్స్ ఉండాలండి. ఇప్పుడు నన్ను అట్లా అడగనివ్వండి, చెప్పండి, నిజంగా దేవుడంటే భయం ఉందా? దేవుడంటే భక్తి ఉందా? దేవుడంటే గౌరవం ఉందా? దేవుడంటే విధేయత ఉందా? దేవుడంటే ప్రేమ ఉందా? దేవుడంటే నమ్మకత్వం ఉందా? చెప్పండి మీ గుండె మీద చేయేసి. ఈ ఏమి మన జీవితంలో లేవు అంటే మనకి దేవుడు అంటే ఏం లేదు చెప్పండి? ఒబీడియన్స్, విధేయత అనేది లేనే లేదు. యేసుప్రభు వారి గురించి రాయబడింది 2:8 ఫిలిప్పీ పత్రికలో, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడని రాయబడింది. హెబ్రీ పత్రిక 5:8 అయితే ఆయన కుమారుడై ఉండి
తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని రాయబడి. అంత విధేయత కలిగిన వాడు యేసు ప్రభువారు. మరి మనకుందా అట్లాంటి విధేయత, వినయం? చెప్పండి. ఏ విషయంలో? ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో మనకి వినయం కలిగి ఉండాలి. రెండవ మాట, అపోస్తల కార్యము 20వ అధ్యాయము 19వ వచనం. అపోస్తల కార్యము 20వ అధ్యాయం 19వ వచనం చదవండి. పూర్ణమైనటువంటి వినయ భావముతో నేను ఎలాగున ప్రభువుని సేవించుచుంటినో మీకు తెలియను కదా అంటున్నాడు. చెప్పండి, ఏ విషయంలో వినయం కలిగి ఉన్నాడంట పౌలు? అదే ఆ పూర్ణమైన వినయము ఏ విషయంలో కలిగి ఉన్నాడట? అక్కడ ఉంది కదమ్మా, అది పూర్ణమైన వినయంతో ప్రభువును సేవించుచుంటినో మీకు తెలియను కదా అన్నాడు. అంటే ఏ విషయంలో వినయం కలిగి ఉంటున్నాడు? ప్రభువుని సేవించే విషయంలో మనకేముండాలి చెప్పండి? విధేయత. అంటే ప్రభువుని సేవించే విషయం అంటే దేవుని మందిరంలో పరిచర్య చేసే విషయంలో మనకి ఎట్లుండాలా? విధేయత ఉందా చెప్పండి? విధేయత. మీరు కూడా చాలా పరిచర్యలు చేస్తారు కదా, పొద్దున్నే వస్తారు, ఈ మందిరం అంతా ఊడుస్తారు, కొంతమంది మ్యాట్స్ వేస్తారు, కొంతమంది అక్కడ వంట సిద్ధపరుస్తారు, కొంతమంది వాష్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటారు, కొంతమంది మైక్లు పెడతారు, కొంతమంది ఇదిగో ఈ వీడియోస్ పెడతా ఉంటారు, కొంతమంది స్టాండ్లు పెడతారు, కొంతమంది వాటర్ పెడతారు. ఇవన్నీ పరిచర్యలే కదా. దేవుని మందిరంలో మీరు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు, మంచిదే, తప్పేం కాదు. అయితే నేను ఏమంటున్నానంటే, ఈ పరిచర్యలో మరి సేవ చేసే దేవుని సేవ విషయంలో, పనిలో పూర్ణమైన వినయం కలిగి ఉన్నామా అని అడుగుతున్నాడు భక్తుడు. ఉందా వినయం? చెప్పండి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంట్రా నువ్వు మంచినీళ్ళు ఎవరా అంటే మంచినీళ్ళు ఇవ్వట్లేదు అని అన్నాను అనుకోండి, ఆడు 2వ వారం నుంచి ఏం చేస్తాడు? మానేస్తాడు. నిజమండి, చిన్న పిల్లలు కూడా ఏమనట్లేదు. దాంట్లో ఆ ఎల్షద్దాయిలో అక్కడ పెద్ద శ్రీనివాసరావు గారి చెల్లెలు కొడుకు తబలా కొడతాడు. ఇట్లా తబలా కొడుతుంటే వాళ్ళకి ఏంటంటే 20 నిమిషాలు బల్ల ముందోళ్ళు, 20 నిమిషాలు బల్ల వెనకోళ్ళు, 10 నిమిషాలు యవనస్తులు ఆరాధన చేయాలి. నాకు టైం పెట్టి కరెక్ట్ టైం టు టైం నన్ను చెప్పమంటే సరే టైం చూసుకుంటూ ఉంటాను. 20 నిమిషాలు అవ్వగానే మీరు, 20 నిమిషాలు అవ్వగానే వాళ్ళు, ఆ తర్వాత 10 నిమిషాలు యవనస్తులు ఆరాధన చేయండి అంటే ఒకసారి ఎవరు చేయట్లేదు. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లోడు, మళ్ళీ ఇంకొక ముగ్గురే చేశారు. నేను అన్నాను, వేరే బాబు ఆరాధన చేయరా నాయనా అంటే ఇట్లా అంటున్నాడు వాడు. ఎందుకనరా అంటే నేను బాప్టిజం తీసుకోలేదు అన్నాడు. నేను అన్నాను, అసలు బాప్టిజం తీసుకున్న వాళ్ళ చేత బల్లది టబల్ ఎట్లా కొట్టిస్తున్నారు? భక్సింగ్ గారు అసలు ఊరుకునేవాడు కాదన్న, అంతే. ఆడు మధ్యాహ్నం యూత్ మీటింగ్కి వెళ్ళాడు, సాయంత్రం కుక్కుడికి కొట్టలేదాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఓరే మీ దొంపదగ, మధ్యాహ్నం అన్నం కూడా తినలా, ఆ చర్చిలో మూల కూర్చుని ఉన్నాడు. మీ దొంపదగ భలే ఉన్నారా నాయన మీరు. ఇప్పుడు నేను నిన్ను కొట్టద్దని అనలా. భక్సింగ్ గారు దినాల్లో భక్సింగ్ గారు అంత స్ట్రిక్ట్గా ఉండేవాడురా. బాప్టిజం తీసుకోకుండా తబలా కొట్టడం కాదు, బాప్టిజం తీసుకోకుండా ప్రేమ విందులో ప్లేట్లు ఇస్తాను, గ్లాసులు ఇస్తాను అన్నా కూడా ఆయన ఒప్పుకునేవాడు కాదు. బల్లదే అది, కిందకి కానుకలు పెట్టి దగ్గర నుంచుని వరుసని ఒక్కొక్కరిని కానుకలు వేసేవాళ్ళని అడిగేవాడు ఆయన. ఆర్ యూ బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించావా అని అడిగేవాడు. ఎస్ అంటేనే ఏయినిచ్చేవాడు, నో అంటే అలాగే కానుకతో సహా పక్కకు దోసేవాడు. నువ్వు వేయడానికి వీల్లేదని అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు ఆయన. అలాగే ఆరాధన వర్తమానం చెప్పిన తర్వాత వచ్చి ఆరాధన చేస్తూ ఒప్పుకునేవాడు కాదు. ప్రారంభ ప్రార్థన తర్వాత ఎవరు రాకపోతే అలా గేట్లు వేసేవాడు, అందరు గేట్ బయట నుంచునేవాళ్ళు అని అప్పుడు సంగతులు చెప్తే ఈడు అక్కడికి అంతా లేచి వెళ్ళిపోయాడు, అలిగి వెళ్ళిపోయాడు. ఇక రావట్లేదు వీడు. నేను వచ్చినప్పుడు అంతా రావట్లేదు ఆడు. ఏం చెప్తాం చెప్పండి పిల్లలకి? ఏం ఒబీడియన్స్ నేర్చుకుంటున్నారు వీళ్ళు? ఏం విధేయత నేర్చుకుంటున్నారు వీళ్ళు? నేను కాబట్టి ఇంకా మిమ్మల్ని కొట్టలాగా ఇక్కడ కొట్టి అరిసి చెప్తున్నా. భక్సింగ్ గారు అయితే కిందకి దిగొచ్చి కొట్టేవాడు. నేను అనుకుంటాను ఉన్నోళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు వస్తారు, లేనివాళ్ళు లేరు, నేను కూడా కిందకి దిగొచ్చి కొడతమే మంచిది అవుతుందేమని అనుకుంటున్నాను. దేవుని పరిచర్య చేసే విషయంలో పూర్ణ వినయం కలిగి ఉండాలి, ఒబీడియన్స్ కలిగి ఉండాలి, చాలా విధేయత కలిగి ఉండాలి. ఏదైనా చెప్పినప్పుడు ఆ మాటకి ఏం చేయాలా? లోబడాలి.
ఇప్పుడు పవన్ కుమార్ గారిని నువ్వు సరిగ్గా పాట పాడట్లేదు, పవన్ కుమార్ గారు నీ రాగం నా రాగం కలవట్లేదు అన్నాను అనుకోండి, ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే మరి అన్న ఇట్లా అంటున్నాడండి నేను బాడినండి అని చెప్పి ఆయన అల్లలేండి, ఉదాహరణ చెప్తున్నా. ఇంకెవరినన్నా అంటే మళ్ళీ తర్వాత నన్ను తిడతారు, ఎందుకు వచ్చింది. ఆయన అయితే నాకు కొంచెం దగ్గరలో ఉన్నాడు కాబట్టి నన్ను ఏం అనడు. పోనీ ఆయన ఏమన్నా అన్నా మీకు ఎవరు కనపడదు, మేము చాటున ఉన్నాం కాబట్టి అని ఆయన గురించి అంటున్నాను. వెళ్ళిపోతే కాదు కదా. పౌలు అంటున్నాడు ప్రభువుని సేవించే విషయంలో మేము పూర్ణ అట్లాంటి ఒబీడియన్స్, వినయం ఎవరిలో అయితే కలిగి ఉంటారో, ఇప్పుడు ఆ మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడట వినయము కలిగిన వారి హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుడే నీతో ఉంటే, దేవుడే నీలో ఉంటే ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అట్లా దేవుడు నీలో ఉండాలి అంటే, నీతో ఉండాలి అంటే నీకు ఉండాల్సిన రెండవ లక్షణం, మహోన్నతమైనటువంటి లక్షణం లేదా మహోన్నతుడైన దేవుడు కోరుకునే లక్షణం ఏంటి అంటే ఒబీడియన్స్, వినయం కదా. మొదటిదేమో దీనత్వము, రెండవదేమో ఒబీడియన్స్, వినయము అంటారు, విధేయత. మూడవ లక్షణం అవి ఉందో లేదో పరీక్ష చేసుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నేను నమస్కారం చేసేదను. చాలే అక్కడ ఆగి 8 చదువు. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే, ఇంతే కదా యెహోవా నిన్ను చాలు. చూడండి, 3వ సంగతి చెప్తాను. ఆ 6వ వచనంలో భక్తుడు ఇలా స్టార్ట్ చేశాడు. ఏమని? ఏమి తీసుకుని వచ్చి నేను మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి దర్శిస్తాను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్లనా, విస్తార నదులంతా తైలమునా, నా గర్భపుత్రుడైన నా జ్యేష్ఠ పుత్రుడినా, ఏమిచ్చి నేను ఆయన దర్శించగలను, ఏమిచ్చి నేను ఆయన రుణం తీర్చుకోగలను అంటూ ఉన్నాడు భక్తుడు కదా. ఏడాది దూడల, వేలాది పొట్టేళ్ళ, విస్తార నదులంతా తైలము, నా జ్యేష్ఠ పుత్రుడు. ఎక్కడ విన్నాం ఇది? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాట? ఇక్కడి నుంచి వచ్చింది ఈ పాట. ఇదిగో ఈ కరెక్షన్ చేసే పరిచర్య ఎక్కడి నుంచి మొదలైందంటే, నాకు బల్ల గుద్ది నువ్వు చేసే తప్పు, ఇది వాక్యానుసారం కాదు అని చెప్పేటటువంటి పరిచర్య నా జీవితంలో ఎక్కడి నుంచి మొదలైందంటే, రక్షించబడిన మొదటి నెల నుంచి మొదలైంది. రక్షించబడిన మొదటి నెలలో నేను కూడా అది ఆ చివరి మోషే అన్న కూర్చున్న దగ్గర ఆ చివరిలో కూర్చునేవాడిని మందిరంలో. ఒకసారి మా పాస్టర్ గారు అమ్మాయి ముందు లైన్లో కూర్చుని ఇదే పాట పాడుతూ, జైపాల్ గారు కూడా ఇప్పటికి అదే పాట పాడతాడు. నువ్వు దాంట్లో చూస్తే ఏమని పాడతారంటే, ఆయన ఇప్పటికి ఆయన అదే పాడతాడు. ఆ అమ్మాయి అక్క ఏమని పాడిందంటే, ఏడాది కోడెలనా అని పాడింది. మీరు చూస్తే చాలామంది ఏడాది దూడలనా అన్న దగ్గర ఏడాది కోడెలనా అని పాడతారు. అప్పుడు వెంటనే అప్పుడే కొత్తగా రక్షించబడ్డా, అసలు నాకు అప్పటికి బైబిల్ అంటే ఏంటో కూడా సరిగా తెలియదు, బైబిల్లో ఏమేం పుస్తకాలు ఏంటి ఏం తెలియదు. అప్పుడు నాకెందుకో ఆ మాట కొంచెం తేడాగా అనిపించి, అక్క ఇది ఏడాది దూడలనా అని విన్నట్లు నాకు ఎక్కడో విన్నాను ఈ 4 రోజుల్లో, కోడెల అనేది కరెక్ట్ కాదు, తప్పు పదంలాగా ఉందన్నాను. అప్పుడు వెంటనే మరి కామనే కాదు ఎవరైనా సరే, ఏయ్ నువ్వు జూనియర్వి, మేము ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళం, నువ్వు ఇప్పుడు వచ్చావు, మేము ఈ పాట ఎప్పటి నుంచో పాడుతున్నాం కాబట్టి ఇదే కరెక్ట్ అన్నారు. ఇంకేం మాట్లాడుతాం మనం? నిజమే, మరి నేను జూనియర్ని నెల అవుతుంది, వాళ్ళు ఎప్పుడో రక్షించబడ్డారు, సర్లేదు నిజమేమో అనుకుని సరే వెనక్కి వెళ్ళిపోయా. కానీ నా మనసు అంగీకరించట్లా. అప్పుడు దేవుణ్ణి అడిగాను, దేవా నాకు దీని క్లారిఫికేషన్ ఇవ్వయ్యా అని.
నేను అంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పినట్లున్నాను మీకు. నా నోట్స్‌లు ఇదిగో ఈ నోట్స్‌లు చినిగిపోయి రాలిపోతున్నా కూడా ఎందుకు పడేయనంటే, ఎప్పుడో మాటిచ్చావు నందు, ఇవన్నీ నేను డిజిటలైజేషన్ చేసేసి మీకు జాగ్రత్తగా దాచి ఉంచుతాను అంకుల్. ఈ నోట్స్లన్నీ పాడవకుండా భావి తరాల వారికి ఉపయోగపడేటట్లుగా నా వంతు సహాయం నేను తప్పకుండా చేస్తాను. ఒక రోజు మొత్తం ఈ నోట్స్లన్నీ డిజిటలైజేషన్ చేసేసి దాన్ని ఒక దేంట్లోనో పెడతాను, ఒక డ్రైవ్లో పెట్టి దాన్ని భావి తరాల వారికి నేను అందజేసే బాధ్యత నాదంకుల్ అన్నాడు నందు. ఇప్పటికీ ఆ మాట చెప్పి ఎన్నో నెలలు అయిపోతుంది, నా ముఖం కూడా చూడలేదు ఆయన. సరే మంచిది. ఈ నోట్స్ నేను ఎందుకు పడేయనంటే, అప్పుడు చెప్పాను నేను ఒకసారి, ఇవి నేను ఏదో యూట్యూబుల్లో చూసో లేకపోతే వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి రాసుకున్న నోట్సులు కాదు ఇవి. ఆరంభ రోజు నుంచి కూడా దేవుడు నన్ను తెల్లవారుజామున 2ంటికి 3ంటికి లేపి మెసేజ్లు చెప్పేవాడు. అంశము, మూలవాక్యము, ఉపోద్ఘాతము, దాని కింద ఏం చెప్పాలి, ముగింపులో ఏం వాక్యం చెప్పాలి, ప్రతిదీ ఆయన చెప్తా ఉంటే వింటూ రాసిన నోట్స్లు ఇవి. ఒక్కొక్క వర్తమానం నేను రాయడానికి ఇంచుమించు 8-9 గంటలు పడుతుంది నాకు టైము. అది కూడా తలుపేసేసుకుని ఒక్కడనే గదిలో కూర్చుని బైబిలు, నోట్సు ఇవన్నీ పెట్టుకుని ధ్యానపూర్వకం కూర్చుంటే దేవుడు చెప్తా ఉంటే ఆ రిఫరెన్స్లు నేను రాసుకుంటాను. అందుకనే నేను మెసేజ్ చదువు లేని వాళ్ళకి కూడా చక్కగా అర్థమవుతుంది. కాబట్టి అది నా గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం అని చెప్పాను మీకు అంతకుముందు. కాబట్టి అప్పటి నుంచి కూడా దేవుడు నాకు అలా చెప్పేవాడు. అప్పుడు దేవుడు నాకు ఒక విషయం బయలుపరిచినాడు. మీకు తర్వాత చూపిస్తాను ఆ వచనము. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చోట ఏమని ఉంటుందంటే 7 ఏండ్ల కోడే అని ఉంటుంది. ఇప్పుడు కాదు, తర్వాత చూపిస్తాను నేను. 7 ఏండ్ల కోడే అని ఉంటుంది. అంటే కోడే అని ఎవరిని అంటారంటే 7 సంవత్సరాల వయసు వచ్చినటువంటి దాన్ని కోడే అంటారు. ఇక్కడ ఏడాది కోడే అని వాడుతున్నారు జైపాల్ గారు కానీ ఆమె కానీ. ఏడాది దాన్ని ఏమనరు, ఏడాది దాన్ని కోడే అనకూడదు. అకార్డింగ్ టు బైబుల్ 7 సంవత్సరాల వయసు వచ్చిన దాన్ని కోడే అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. 2, అబ్బాయి అసలు ఆ పాట రాసిన భక్తుడు ఎక్కడి నుంచి తీసి రాశాడు అంటే, నీకు కోడే దూడ అన్నది నీకు క్లియర్గా అర్థమైపోవాలి అంటే, ఆ భక్తుడు పాట ఎక్కడి నుంచి రాశాడంటే మేక 6:6 వచనాన్ని ఆధారం చేసుకుని రాశాడంటే, అప్పుడు మేక 6:6 తీస్తే అక్కడ ఏముంది, ఏడాది దూడ. అప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి బైబిల్ చూపించి, ఇక్కడ బైబిల్లో ఏడాది దూడ అని ఉంది, మీరేమో 7 ఏండ్ల కోడెని పట్టుకుని ఏడాది కోడి అంటున్నారు, మీరు చెప్పేది తప్పు. మార్చుకుంటే మంచిది, మార్చుకోకపోతే మీ కర్మ అని చెప్పేసి వదిలేశాను. కాబట్టి భక్తుడు అక్కడ రాసింది ఏడాది దూడ వయసు. అంటే ఒక సంవత్సరం ఉన్న వయసు ఉన్నదాన్ని ఏమంటారు, దూడ. 7 సంవత్సరాల వయసు ఉన్నదాన్ని ఏమంటారు, కోడె. కానీ ఇప్పుడు నువ్వు ఏడాది కోడెలనా అని వాడుతున్నావు అంటే బైబిల్కి అది విరుద్ధం. అంటే నేనంటాను, ఒక మాటలో చెప్పాలి అంటే, నువ్వు ఎంత పెద్ద స్పీకర్ అయినా సరే నువ్వు బైబిల్ని ఏం చేయట్లేదు, చదవట్లేదు అంటాను అంతే. నువ్వు ఏమైనా అనుకో నా గురించి, నేను జూనియర్ అనుకో, లేకపోతే నాకు బైబిల్ తెలియదు అనుకో, లేకపోతే నేను చాలా సీనియర్ని, కొన్ని లక్షల మందిని రక్షించాను, కొన్ని లక్షల మంది నా దగ్గరికి వస్తారు, రేపొద్దున 3వ తారీఖున అక్కడ క్రిస్మస్ పెడితే అని నువ్వు ఏమైనా అనుకో. బట్ నువ్వు చెప్పేది బైబిల్కి విరుద్ధం అన్నప్పుడు నేను చెప్పే తీరుతాను. ఈ క్రిస్మస్ సీజన్లో ఇంకొక పాట పాడతారు, ఇక్కడ ఆయన రాసినట్టున్నాడు, గరికి ఎవరు, జాషువానా రాశాడు అనుకుంటే. ఏం పాట అది, సందడి పాట ఒకటిను, దూత వచ్చింది సువార్తను మాకు తెచ్చింది, సతీష్ కుమార్ రాశాడా? మరి చూడు, సతీష్ కుమార్ అన్నయ్య అంటే అసలు ఏం మామూలుగా చెప్పును, పుట్టినరోజుకే కొన్ని లక్షల మంది వచ్చారు ఆయనకి. అట్లాంటి అన్నయ్య రాశాడు ఏమని, దూత వచ్చింది సువార్తను మాకు చెప్పింది అన్నాడు. దూత వచ్చింది అన్నావంటే అన్నయ్య నీకు అసలు బైబిలే తెలియదు అంటాను నేను. ఎందుకని, దూత ఎవరు, గాబ్రియేల్, మికాయేల్, రఫాయేల్, రఘుయేల్, ఉరుయేల్, నతానియేల్, సమూయేల్, యోవేల్. అంటే అందరికి లాస్ట్లో ఏమొచ్చినాయి, ఏల్ 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 అంటే హీబ్రూలో ఏల్ అంటే అర్థం ఏంటో తెలుసా, సమూయేల్, నతానియేల్, గాబ్రియేల్. ఏల్ అనే పదానికి హీబ్రూలో అర్థము దేవుడు అని అర్థం. దేవుణ్ణి హీబ్రూలో ఏల్ అంటారు. కాబట్టి ఇప్పుడు గాబ్రియేల్, నతానియేల్, సమూయేల్, ఉరుయేల్, యోవేల్ వీళ్ళందరూ మగపిల్లల పేర్లా ఆడపిల్లల పేర్లా?
మగపిల్లల పేర్లు. ఇప్పుడు దూత వచ్చాడునా, దూత వచ్చిందినా? మరి వచ్చింది, సువార్తను మాకు తెచ్చింది అన్నావంటే అసలు దూత గాబ్రియేల్, రఫాయేల్, రఘుయేల్ ఇవి మగపిల్లల పేర్లు అన్న సంగతే తెలియదు నీకు. నువ్వు ఇంక ఎంత పరిచర్య చేస్తే ఏం ఉపయోగం? బైబిల్కి తప్పంతే, అది తప్పంతే. అది పరిశుద్ధాత్మ వచ్చిందినా, పరిశుద్ధాత్మ వచ్చాడునా? పరిశుద్ధాత్ముడు దేవుడు. పరిశుద్ధాత్మ వచ్చింది కాదు, ఆత్మ వచ్చింది అని అంటున్నావంటే నువ్వు ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా సరే నీకు బైబిలు తెలియదని అర్థం. ఆత్మ వచ్చింది కాదు, వచ్చాడు అనాలి. సరే, మంచిది. ఇప్పుడు ఆ భక్తుడు ఆ పాట రాస్తూ, ఏడాది దూడలను అర్పించినా నీ మందిరానికి వచ్చి, వేలాది పొట్టేళ్లను బలివ్వనా, లేకపోతే విస్తార నదులంత తైలాన్ని ఇవ్వనా, లేకపోతే నా కడుపును పుట్టిన జ్యేష్ఠ కుమారునికి ఇవ్వనా, ఏమిచ్చి నిన్ను దర్శిస్తానయ్యా అంటే 8లో అన్నాడు, ప్రభువు అబ్బాయి ఇవేమి వద్దురా నాకు, ఇంతే కదా అన్నాడంటే సింపుల్గా ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? 1, న్యాయంగా నడుచుకో చాలు నువ్వు. 2, కనికరాన్ని ప్రేమించు. 3, దీన మనస్సు కలిగి ఉండు. చాలులే, దీన మనస్సు అయిపోయింది కాబట్టి 2వ తీసుకుందాం మనం. ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన నుంచి? కనికరం. దీన మనస్సు అయిపోయింది, వినయం అయిపోయింది కదా. ఇప్పుడు 3వది, కనికరాన్ని ప్రేమించే వారిగా మనం ఉండాలి అనేది మహోన్నతుడైన దేవుని దర్శించే నీలో ఉండాల్సిన 3వ లక్షణం ఏంటి? కనికరం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో 10వ వచనంలో సౌలు అంటాడు, నా కుమారుడా దావీదా, నేను నీ ఎడల అపకారం చేయాలనుకున్నాను కానీ ఏమి చూసి నువ్వు నా ఎడల కనికరాన్ని చూపించావయ్యా అంటాడు. కాబట్టి కనికరాన్ని ప్రేమించే వారిగా ఉండాల నీవు నేను కూడా. అంటే కనికరము కలిగినటువంటి వారమై ఉండాలండి మనం. కాబట్టి జాగ్రత్త. 3వది, దేవుని మన నుండి ఆశించేది ఏంటి అంటే కనికరాన్ని ప్రేమించాలి. అందుకని యేసు ప్రభువారు కూడా చెప్తాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, కనికరించండి మీరు కూడా ఏం చేయబడతారు? కనికరాన్ని పొందుతారు అంటాడు. కాబట్టి మనం ఇతరుల ఎడల కనికరాన్ని చూపించేటటువంటి వారిగా ఉండాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది మీద ఆయన కూడా ఏం చేశాడో తెలుసా? కనికరపడ్డాడు. ద్వితీయోపదేశకాండం 4:31లో, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు గనుక ఆయన నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు, నీ పితరులతో ఆయన చేసిన ప్రమాణముని అన్నిటికీ మరిచిపోడు అన్నాడు. కొత్త నిబంధన అంతా మీరు చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో కొత్త నిబంధనలో జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్ అని రాయబడి ఉంటుంది. ఆయన కనికరం కలిగిన వాడై వెళ్ళెను అని. ఉదాహరణకు మీరు చూస్తే మత్తయి 9:31, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున ఆయన వారి మీద కనికరపడి. మత్తయి 14వ అధ్యాయం, అక్కడున్న రోగగ్రస్తులను చూసి ఆయన వారి మీద కనికరపడి చేతులుంచి వారిని స్వస్థపరిచెను. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 41, కుష్ఠవ్యాధిగ్రస్తుని చూసి కనికరపడెను. మార్క్స్ వార్త 5వ అధ్యాయము, దయ్యాలు పట్టిన వాడిని చూసి కనికరపడ్డాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము, త్రోవ పక్కనున్న గుడ్డివారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా అంటే వాళ్ళని కనికరించి వారికి చూపునిచ్చాడు. ఆ తర్వాత లూకాసు వార్త 7వ అధ్యాయము, నాయును అనేటటువంటి గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోతే ఆమె మీద ఆయన కనికరపడి పాడెముట్టగా చచ్చినోడు లేచి కూర్చుండెను. ఇట్లా చూస్తూ ఉంటే ఎన్నో వచనాల బైబిల్లో ఈ మూవ్డ్ విత్ కంపాషన్, ఆయన కనికరం కలిగిన దేవుడండి యేసు ప్రభువారు. అలాంటి కనికరం కలిగినటువంటి దేవుడు శరీర మాంసంలో పాలు పొందే మన జీవితంలో ఆయన మన నుండి కోరుకునే మహోన్నతమైన 3వ లక్షణం ఏంటి అంటే, నీలో కూడా ఏముండాలి చెప్పండి? కనికరం. ఏం కనికరం ఉంది చెప్పండి మనకి? మన రోడ్డు మీద ఉన్న వాళ్ళని కనికరించే అవసరం, లేకపోతే మన శత్రువులను కనికరించే అవసరం. మన ఇంట్లో వాళ్ళని కనికరిస్తే అంతే చాలు. కనికరిస్తున్నామా ఇంట్లో వాళ్ళని? భర్త భార్యని కనికరిస్తున్నాడా? తల్లిదండ్రులు, పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులని పిల్లలు కనికరిస్తున్నారా? యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళమే అందరం. సామెత చెప్తారు కదా, అందరూ కాంటోళ్ళేనట, కుండలో ఉన్న రొయ్యల కూర మాత్రం ఏమైపోయిందట? మాయమైపోయిందట. అందరం క్రైస్తవులమే, కానీ మనం ఎవరిని కూడా ఏం చేయట్లేదు చెప్పండి? కనికరించట్లేదు. మనమే కనుక కనికరిస్తే ఈ బయట ఊర్లో వృద్ధాశ్రమాలు అనేవి ఉండవు. ఎందుకు కనికరించట్లేదు?
వాళ్ళని తీసుకెళ్ళి ఎందుకు వృద్ధాశ్రమంలో పడేస్తున్నావు? పెద్ద వయసులో ఎందుకు కనికరం లేదు నీకు వాళ్ళ మీద? నువ్వు పుట్టినప్పుడు నీ మీద వాళ్ళకి కనికరం ఉందిగా. నువ్వు పెద్ద అయిన తర్వాత ఇట్లాగే చేసి వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తావని ముందే వాళ్ళకి తెలిసినట్లయితే పుట్టినప్పుడే నేనేం చేసేవాళ్ళు? గొంతు బిసుక కాళ్ళలో ఇసిరేసేవాళ్ళు, దరిద్రం పోయేది. చాలామంది జీవితాల్లో ఏముండట్లేదు చెప్పండి? కనికరం ఉండట్లేదు. ఇది మహోన్నతుడైన దేవుడు కోరుకునే లక్షణం కానే కాదు. ఇతరులు మనం కనికరించాలి, వారి ఎడల జాలిపడాలి, వారిని దయ చూపించాలి. ఇవన్నీ యేసుప్రభువు వారు కలిగి ఉన్న లక్షణాలు బైబిల్లో. ఆయన జాలి కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన ప్రేమించేవాడు, ఆయన మహోన్నతుడు. ఇన్ని లక్షణాలు మనం చదువుతున్నాం. ఆ లక్షణాలను హేతు చేసుకుని ప్రభువుని ఆరాధన చేస్తున్నాము. కానీ ఆయన శరీర మాంసంలో పాలు పొందుతున్న మనం ఆ లక్షణాలు కలిగి ఉండడానికి మాత్రం మనం ఏం చేయట్లేదు, ప్రయాసపడట్లేదు. జాగ్రత్త అండి, కనికరిద్దాం. కనీసం ఈ నెలలోనైనా కనికరిద్దాం. డిసెంబర్ నెల ఈ రోజు నుంచి మొదలైంది. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని ఇంటిపైన స్టార్లు పెట్టడం మొదలుపెట్టినారు. మీరు కూడా పెట్టారా స్టార్లు? ఇంటిపైన స్టారు, ఇంట్లో బారు, భార్యతో వారు, పక్కింటి వాళ్ళతో పోరు, ఇదే క్రిస్మస్ జోరు అన్నాడు ఎవడో ఒకడు. ఇంటిపైన స్టార్లును ఇంట్లో ఏం పెడుతున్నారు? బార్లు పెడుతున్నారు. ఇంక ఇదేం క్రిస్మస్? ఇది కాదు క్రిస్మస్ అంటే. రోడ్డు మీద ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు. వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? కనికరించాలి. కనికరించాలంటే వాళ్ళకి మంచిగా చేసి వాళ్ళని తీసుకొచ్చి మీ ఇంట్లో డబుల్ బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్ వాళ్ళకి రాసిచ్చేయండి అని చెప్పి అనట్లేదు. కానీ నేను కనీసము వాళ్ళకి ఒక దుప్పటి, చలికి అల్లాడిపోతున్నారు కదా, వాళ్ళకి ఒక దుప్పటైనా మనం ఏం చేద్దాం? ఇద్దాం. ఈ క్రిస్మస్ నెలలో రండి, చక్కగా సియోను సంఘముగా అందరు ముందుకు రండి. చాలా డబ్బులు ఉన్నాయిగా మనకి. దాంట్లో మీరు లక్షలేం ఖర్చు పెట్టవసరలా. ఒక్కొక్కళ్ళు మీరు ఒక 500 పట్టుకున్నారంటే డీమార్ట్కి వెళ్తే 5 దుప్పట్లు వస్తాయి. అంటే ఒక్కళ్ళు 5 దుప్పట్లు పంచితే మీరు ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారనుకుందాం ఉదాహరణకి. 20 మంది 25 100 దుప్పట్లు ఆశ్రమ హాస్పిటల్ దగ్గర నుంచి ఆ చివరి బస్ స్టాండ్ ఆ చివరి వరకు మనం చూస్తే 100 మందికి మీరు దుప్పట్లు పంచారంటే మొత్తం తెల్లారి పేపర్లు వేస్తారు మీ గురించి. ఎమ్మెల్యే బడేటి బుజ్జి కానీ లేకపోతే ఎంపీ కూడా పంచలేదు 100 మందికి దుప్పట్లు. ఒక చిన్న మందిరం వాళ్ళండి, సియోన్ అనే మందిరం అంటే గట్టిగా కొడితే 30 మంది కూడా ఉండరు. వాళ్ళు ఈ రోజున 100 దుప్పట్లు పంచారు. పాపం వాళ్ళని అభాగ్యులు, నిరాశ్రయులు, ఆ చలిలో వణుకుతూ పడుకున్న వాళ్ళకి 100 దుప్పట్లు పంచారంటే వాళ్ళు ఎంత కనికరం అండి వాళ్ళకి. ఇది సాక్ష్యం. ఇది ప్రాక్టికల్ జీవితం అంటే. ఇది కనికరం అన్న దానికి మన ప్రాక్టికల్ లైఫ్ చూపించాలి. అందరు చూడండి, ఇప్పుడు మీరు ఆ పోస్టర్స్ చూస్తూ ఉంటే అన్ని గ్రాండ్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, సెమీ క్రిస్మస్, జల్సా క్రిస్మస్, షాడో క్రిస్మస్. ఇంకోటి ఆడెవడో మరి మొత్తానికి ఆ సినిమాల్లో ట్రై చేసేవాళ్ళు ఏమో వీళ్ళు నాకు అర్థం కాలేదు. ఆడెవడో పెట్టాడు ఏంటంటే క్రిస్మస్ ముచ్చట్లు క్రీస్తుకి చప్పట్లు అంట. ఊరి మీద దుంపదేగ మీరు భలే ఉన్నారా నాయన, మీరు సినిమాల్లోకి వెళ్తే బాగా పనికొస్తారేమో అనుకున్నా నేను. క్రిస్మస్ టైటిల్, దాని పేరు క్రిస్మస్, దాని పేరు క్రిస్మస్ ముచ్చట్లు క్రీస్తుకి చప్పట్లు. ఇట్లా ఏదో ఇట్లాంటి చప్పట్లు ముచ్చట్లు మాత్రం కామనేలేండి, అట్లా పెట్టారు. అట్లా ఎన్నో క్రిస్మస్లు పెడుతున్నారు కదా. అవన్నీ చూసినప్పుడు నాకు ఇట్లా అనిపిస్తూ ఉంది, ఏమనంటే ఇన్ని ముచ్చట్లు చప్పట్లు, ఆ క్రిస్మస్, ఈ పండగ, ఆ జల్సా, ఈ షాడో అంటున్నారు కదా. ఎవడైనా ఒకడు బెగ్గర్స్ క్రిస్మస్ అని పెడతాడేమోనని ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నా. ఏ క్రిస్మస్? బెగ్గర్స్ క్రిస్మస్ అంటే క్రిస్మస్ అమాంగ్ ద బెగ్గర్స్ అంటే అడుక్కునే ప్రజల మధ్య క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ క్రిస్మస్కి ఎవరిని పిలవాలి? నువ్వు వీధిలోకి వెళ్ళి అడుక్కునే వాళ్ళందరినీ ఒక ఆటో ఎక్కించుకుని తీసుకురావాలి. ఉదాహరణకి మనం ఇక్కడ ఒక టెంట్ వేసి క్రిస్మస్ పెట్టామనుకోండి, ఎవరిని పిలవాలా? మిమ్మల్ని కాదు పిలవాల్సింది, వాళ్ళని తీసుకురావాలి. తీసుకొచ్చి ఏం చేయాలి? వాళ్ళకు కూడా మీకేసినట్లుగానే కుర్చీలు వేయాలి. ఒరేయ్ నువ్వు ఆ చెట్టు దగ్గర కూర్చో, ఒరేయ్ నువ్వేమోలు కూర్చో అనకూడదు. వాళ్ళకి కూడా కుర్చీ వేసి కూర్చోబెట్టాలి. తర్వాత ఏం చేయాలి? వాక్యం చెప్పాలి వాళ్ళకి. ప్రభు ఎంత ప్రేమ కలిగినోడో, ప్రభు ఎంత కనికరం కలిగినోడో, ప్రభు ఎంత జాలి కలిగినోడో అని వాళ్ళకు కూడా యేసు ప్రభు వారి సువార్తని ప్రకటించి దేవుని వాక్యాన్ని చెప్పాలి. తర్వాత ఏం చేయాలి? వాళ్ళ కోసం ఇదిగో మా మందిరంలో వాళ్ళు మీకోసం ఒక 100 దుప్పట్లు తెచ్చారు అని వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దుప్పటి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? క్రిస్మస్కి మీకు ప్రేమ విందు పెడుతున్నాం మేము అని చెప్పి మళ్ళీ ఆ మూల కూర్చో ఈ మూల కూర్చో అనుకోకుండా చక్కగా టేబుల్స్, చైర్స్ వేసి దాని మీద టేబుల్ పేపర్ వేసి చక్కగా ప్లేట్లు పెట్టి ఒక బిర్యానీ చేసి మనమే వాళ్ళకి బిర్యానీ వడ్డించి, చికెన్ వడ్డించి తినండి అని చెప్పి వాళ్ళకి పెట్టి
ఒక కేక్ కట్ చేసి, ఇదిగో ఈ కేక్ క్రిస్మస్ కేక్, ఇదిగో మీకు అందరికి ఒక్కొక్క ముక్క తీసుకోండి అని ఇచ్చి, ఆ చేతిలో ఆ దుప్పటి, నువ్వేం దుప్పటి తెస్తే ఆ దుప్పటి, లేకపోతే ఎవరైనా పళ్ళు తెస్తే పళ్ళు, ఎవరైనా స్వీట్స్ తెస్తే స్వీట్స్, అవన్నీ ఇదిగో మీకే. ఇవన్నీ ఏంటివి? క్రిస్మస్ గిఫ్ట్స్. క్రిస్మస్ అంటేనే ఏంటి? బహుమతులు పండగ, గిఫ్ట్స్ పండగ, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే పండగ. మనకి దేవుడు యేసు ప్రభు వారిని గిఫ్ట్కి ఇచ్చాడు క్రిస్మస్కి. ఏం నేర్పించాడంటే మనం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునేది. ఎవరికెవరు ఇచ్చుకోవాలి? అంతకుముందు నెలలో చెప్పాను, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని. నేను ప్రసాద్ గారికి, ప్రసాద్ గారు నాకు, నేను ఆయనకి బట్టలు పెడితే ఆయన నాకు బట్టలు పెట్టి కాదు. ఎవరికి వాళ్ళ వాళ్ళకి ఇచ్చి, ఇదిగో యేసు ప్రభు వారు చెప్పాడు మీకు అందరికీ క్రిస్మస్ గిఫ్ట్లు ఇమ్మన్నాడు, అందుకని ఇస్తున్నాం. ఇదిగో ఇది ఒకటి తీసుకో, ఈ పళ్ళు తీసుకో, ఈ స్వీట్స్ తీసుకో, ఈ కేక్ తీసుకో, వెళ్ళండి. ఇంకా అయిపోయింది. ఇట్లాంటి క్రిస్మస్ ఎవడైనా పెడతాడేమో అని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న అందరూ పెద్ద పెద్ద సేవకులే, అందరూ కోట్లేసుకునే సేవకులే, అందరూ పెద్ద లక్షాధికారులు, కోటీశ్వర్లైన సేవకులే, కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా పెట్టట్లేదు. అమ్మ అట్లాగే అమ్మ, తప్పకుండా దేవుని చిత్తమైతే తప్పకుండా వస్తానమ్మా, ప్రార్థన చేయండి. అన్నయ్య అన్ని లక్షల మందిని ఎల్బీ స్టేడియంలో పెట్టి పుట్టినరోజు చేసుకున్నాడు. అన్నయ్య పుట్టినరోజు చేసుకునే వాళ్ళు, అన్నయ్యనికి డబ్బు ఉంది కాబట్టి చేసుకున్నావు, తప్పేముందులే. చేసుకున్న అన్నయ్య అన్ని లక్షల మంది వస్తే ఒక్క కేక్ ముక్క పెట్టలేదు. సరిగదా? మీరు ఆ వీడియో మళ్ళీ వేసుకుని చూడండి, నేను చూడలేదులే కానీ మీరు వేసుకుని చూడండి. అన్నయ్య అన్నాడు, పుట్టినరోజుకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదిగో మా మధ్యలో మా వాలంటీర్లు కానుకలు పడతారు, మీరందరూ కానుకలు వేసి వెళ్ళండి అన్నాడు. సిగ్గులేదు నీకు? ఇన్ని కోట్లు కలిగి ఉన్నావు నువ్వు, పుట్టినరోజు ఎల్బీ స్టేడియంలో పెట్టానన్నావు, ముఖ్యమంత్రిని పిలిచావు, వాడిని పిలిచావు, వీడిని పిలిచావు, ఇన్ని కేకులు కట్ చేసావు. వచ్చిన వాళ్ళకి నువ్వు భోజనం పెట్టి వాళ్ళ కేకులు ఇచ్చి పంపించాల్సింది పోయి వాళ్ళ దగ్గర కానుక తీసుకుని కేక్ ఇచ్చావంటే నువ్వు అమ్ముకున్నావు. నువ్వు పెట్టిన భోజనాన్ని నువ్వు అమ్ముకున్నావు. నువ్వు 100 రూపాయలు తక్కువ వేయకుండా కానుకేసి వెళ్ళమని చెప్పావు నువ్వు. అంటే ఇప్పుడు నువ్వు నాకు భోజనం పెట్టావు అనుకో, అంటే 100 రూపాయలు ఇచ్చి నేను భోజనం తీసుకున్నాను. అంతేగాని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వచ్చి మీకు అందరికీ సంతోషంతో నాకున్న డబ్బులో నేను మీకు భోజనం పెడుతున్నానని ఒక్క మాట అంటే నేనే నేను అప్రిషియేట్ చేసి ఉండేవాడిని. చెప్పండి, ఎవరు గొప్ప? యేసు ప్రభు ముందు మీరే గొప్ప ఆయనకంటే. చేసి చూడండి, అట్లా పెడదామా? మనం మన సువార్తకి వెళ్ళాం, ఆ చివర వాళ్ళందరూ చూడండి ఎంత స్లమ్ పీపుల్, చిన్న పిల్లలు మురిగ్గా, అసలు బట్టలు సరిగ్గా లేకుండా, స్నానాలు లేకోకుండా మురిగ్గా ఉన్నారు. ఆ చివర పెడదామా వాళ్ళకి? మీరు అనండి. మీరేం చేయవసరంలా, మీరేమి డబ్బు ఇవ్వవసరంలా, డబ్బు అంతా నేను ఖర్చు పెడతా ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ తరపు నుంచి, మీరు రండి చాలు నాతో, అంతే. మీరు అంటే మనం పెడదాం బెగ్గర్స్ క్రిస్మస్ అని చెప్పి. ఎవడో పెద్ద పెద్దోళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు దాచుకుంటే రేపొద్దున వాళ్ళే లెక్కప్పు చెప్తారు. మన డబ్బు దాచుకోవద్దు, మనం ప్రభు చెప్పినట్లు పేదల కోసం ఖర్చు పెడదాం. వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ దగ్గర చిన్న మీటింగ్ పెడదాం, 4 పాటలు పాడదాం, మన సువార్త గీతాల్లో నుంచి 4 పాటలు పాడదాం, దేవుని క్రిస్మస్ వర్తమానం సువార్త చెప్దాం. ఇక్కడే మన సియోన్లో ఇక్కడ వండుకుని ఆటోలో తీసుకుని వెళదాం. వాళ్ళందరికీ అక్కడ కేక్ కట్ చేద్దాం, ఆ పిల్లలందరికీ కేకులు బిస్కెట్లు ఇద్దాం. ఇంకా ఆ పిల్లలకి ఏదైనా అవసరమైన ఏమన్నా బట్టలు ఏమైనా మనం ఇవ్వగలిగితే, మన స్తోమతను బట్టి ఇవ్వగలిగితే ఇద్దాం. ఇంటికి ఒక 2 దుప్పట్లు కొనిద్దాం. ఆ తర్వాత వాళ్ళకి భోజనం పెడదాం. హ్యాపీ క్రిస్మస్ అని వాళ్ళ చేతిలో చేయబెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి వద్దాం. మర్చిపోతారా? చెప్పండి, ఎంత మంచి పని అండి. ఏలూరులో మిమ్మల్ని మించిన చర్చిలు ఉన్నాయి. మన్నా చర్చి, జ్యోతిరాజు గారి చర్చి లాంటి చర్చిలు, సిఎస్ఐ చర్చి, లోదరన్ చర్చి. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అరే ఇంత పెద్ద పెద్ద చర్చి వాళ్ళు కూడా ఏ రోజు వచ్చి మనకి ఎంత అన్నం పెట్టలేదు, దుప్పటి ఇవ్వలేదురా. వీళ్ళు సందు చివరు ఉంటారంట, చిన్న చర్చి వాళ్ళు అంట. వీళ్ళు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, వీళ్ళు ఎంత కనికరము అది ప్రభు ఏం కోరుకుంటున్నాడట? ఇంతే కదా. ఏమన్నాడు అక్కడ? ఇంతే కదా నిన్ను అడుగుతుంది దేవుడు. ఏమడుగుతున్నాడు? 1 న్యాయముగా నడుచుకో, 2 కనికరాన్ని ప్రేమించు, 3 దీన మనస్సు కలిగి ఉండు, చాలా. కాబట్టి కనికరిద్దామండి. కొంతమంది ప్రజలనైనా మనం కనికరిద్దాం, వాళ్ళని ప్రేమిద్దాం, వాళ్ళని హక్కును చేర్చుకుందాం. క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం అంటే ఏంటో వారికి తెలియచేద్దాం. అప్పుడు అది మహోన్నతుడైన దేవుడు మన నుండి కోరుకునేటటువంటి మహోన్నతమైన లక్షణం. చాలే 3 సంగతులు, ఇంకా నా దగ్గర 4 సంగతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ చెప్పడానికి మనకు టైము సరిపోదు. రాత్రికి ఏమో వేరే వర్తమానంలోకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి 4 సంగతులు ఎప్పుడైనా
మీరు వచ్చినప్పుడు కలిసినప్పుడు మనం మాట్లాడుకుందాం. సరేనా? తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన దేవుడు మన నుండి కోరుకునే 3 సంగతులు చెప్పాను. 1, మనము దీన మనస్సు కలిగి ఉండాలి. 2వది, మనం వినయము కలిగి ఉండాలి. 3వది, మనం కనికరాన్ని ప్రేమించాలి.